హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది గ్రేడ్. గ్రేడ్ అంటే తరగతి లేదా అంతరము, ఒక అంతస్తు, స్టెప్, డిగ్రీ అని కూడా అనొచ్చు. నువ్వు ఏ గ్రేడ్లో పాస్ అయ్యావు అని అడిగినప్పుడు నేను ఏ గ్రేడ్లో పాస్ అయ్యాను, బి గ్రేడ్లో పాస్ అయ్యాను, సి గ్రేడ్లో పాస్ అయ్యాను అని చెప్పుకుంటారు కదా. లేదా నేను A+లో పాస్ అయ్యాను అని. సో ఆ తరగతి లేదా ఒక డిగ్రీ, మన ర్యాంక్ని బట్టి వచ్చే ఆ తరగతిని కూడా గ్రేడ్ అని అనొచ్చు. రెండవదిగా గ్రామర్. గ్రామర్ అంటే వ్యాకరణం. మనకు తెలుసు కదా, తెలుగులో అయితే సందులు, సమాసాలు, విభక్తులు, ఇంకా ఛందస్సు, వీటిలన్నిటిని తెలుగులో వ్యాకరణం అంటాం. అదే ఇంగ్లీష్లో అయితే గ్రామర్ అంటే ఏమేమి వస్తాయి మనకు తెలుసు కదా. ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. సో అవన్నీ కూడా గ్రామర్ అవుతుంది. ఆ గ్రామర్ని బట్టి సెంటెన్స్ అనేది ఫ్రేమ్ అవుతుంది, మనం మాట్లాడుతాం. మనకు తెలియకుండానే గ్రామర్ మనం వాడుతాం తెలుసా. సర్లేండి. మూడవదిగా గ్రాడ్యుయేట్ అంటే పట్టభద్రుడు లేదా క్రమముగా విభాగించి గుర్తులు పెట్టు లేదా కళాశాలలో ఒక యోగ్యతా పత్రికను పొందినవాడు, వాడిని పట్టభద్రుడు అని కూడా అనొచ్చు. సో అతన్ని గ్రాడ్యుయేట్ అని అంటాం, అంటే పట్టభద్రుడు. సులభంగా గుర్తుంచుకోండి. నాలుగవదిగా గ్రాండ్ అంటే ఘనమైన లేదా గొప్ప, పెద్ద, దివ్యమైన, వైభవమైన, ఓకేనా, నోబెల్ అని కూడా అనొచ్చు. సో గ్రాండ్ అంటే ఒక పెద్ద, దివ్యమైన, ఘనమైన, గొప్ప అని అర్థం వస్తుంది. ఐదవది గ్రాండ్ సన్ అంటే మనవడు. మన కొడుకుని లేదా కూతురు కొడుకుని మనం మనవడు అంటాం, ఓకేనా. ఇవి ఇవాల్టి 5 పదాలు. సులభంగా గుర్తుంటాయని భావిస్తున్నాను. ఎగ్జాంపుల్స్తో గుర్తుపెట్టుకుంటే అవి ఎప్పటికీ మర్చిపోరు అన్నమాట. సో గుర్తుంచుకోండి. నేను మరో 5 పదాలతో రేపు కలుస్తాను, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఓకేనా. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.